వెల్కమ్ టు రాజనీతి. గత 4-5 రోజులుగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఆయన రాసలీలల మీద రచ్చ అవుతూ ఉంది. సోషల్ మీడియాలో, మెయిన్ మీడియాలో అన్ని చోట్ల దీని మీదే నడిపించేస్తూ ఉన్నారు. ఇదే చర్చ, ఇవే వార్తలు. సాధారణంగా తప్పు చేసిన వాళ్ళు ముఖం చాటేస్తారు, పబ్లిక్ని ఫేస్ చేయలేరు. మేము తప్పు చేసాం, జనాన్ని ఎట్లా ఫేస్ చేయాలని సిగ్గుపడతారు. కానీ ఇక్కడ దువ్వాడ శ్రీనివాస్ కానీ ఆమెను ఉంచుకున్నామనాలో లేకపోతే ఆయనతో వ్యభిచరిస్తున్న ఆవిడనాలో వీళ్ళిద్దరు కూడా ఎలాంటి సిగ్గుపడకుండా మీడియా ముందుకు వచ్చి సవాళ్ళు విసురుతూ ఉన్నారు. ఇక్కడ వ్యభిచారం అని ఎందుకన్నానంటే స్వయంగా ఆవిడే చెప్పింది, మేమిద్దరం అడల్టరీలో ఉన్నాం, తప్పేంటి అంటుంది. అడల్టరీ అంటే వ్యభిచారం. ఆయనతో వ్యభిచరిస్తున్నానని ఆమె చెప్తా ఉంది. టీవీ మీడియా మైకుల ముందుకు వచ్చేసి మాట్లాడుతూ ఉంది. ఒక పెళ్ళయి భార్య ఉండి పిల్లలుండి ఆ భార్యకు విడాకులు ఇవ్వని వ్యక్తితోటి సంబంధం నెరుపుతూ ఆ భార్యకి ఇష్టం లేదు, మళ్ళీ ఆ భార్య ఆ విషయంలో గొడవ చేస్తూ ఉంది. ఆవిడ సమర్థించుకుంటుంది, అతను కూడా సమర్థించుకుంటూ ఉన్నాడు. ఒక చట్టసభలో పెద్దల సభ, అందులో విధాన మండలిలో సభ్యుడు, పెద్దల సభలో సభ్యుడిగా ఉన్న వ్యక్తి చట్టాలను గౌరవించట్లేదు. ఇతనికి ఆ సభలో ఉండే అర్హత కూడా లేదు. ఇతని భార్య గత వారం 10 రోజులుగా, ఈ గొడవ చాలా రోజుల నుంచి ఉంది, వారం 10 రోజులుగా రచ్చకెక్కింది. ఈయన అసలు ఇంటికి వెళ్ళట్లా. న్యాయం అడగటానికి వెళ్ళారు భార్య, పిల్లలు కూడా చదువుకుంటున్నారు, మంచి చదువులు, పెద్దవాళ్ళు అయ్యారు. పెద్ద పిల్లలు, పెళ్లికి ఎదిగిన పిల్లలు ఉన్నారు. మేబీ ఒక అమ్మాయికి పెళ్లి కూడా అయిందేమో. అలాంటి టైంలో ఆ వయసులో ఇతను ఆ రకంగా బిహేవ్ చేస్తూ ఉంటే ఇతని తల్లి సోదరులు కూడా ఇతన్ని సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సో భార్యతో పడలేదనుకోండి, విడాకులు తీసుకోవచ్చు, విడాకులు తీసుకొని నీ ఇష్టం వచ్చినట్టు ఊరేగొచ్చు ఎక్కడైనా. కానీ భార్యకు విడాకులు ఇవ్వకుండా, పిల్లలు భార్య అందరూ ఉండగా వాళ్ళ వైపు వెళ్లకుండా ఇక్కడే ఉంచుకున్నతో కులుకుతూ ఉన్నాడు దువ్వాడ శ్రీనివాస్. అయితే న్యాయం అడగడానికి వెళ్ళారు భార్య పిల్లలు. వాళ్ళని కొట్టబోయాడు, ఎట్లా కొట్టబోయాడో కూడా చూసాం చాలా వీడియోల్లో. కర్ర తీసుకుని వాళ్ళ మీద ఎగబడ్డాడు పోలీసుల ముందే, పోలీసుల సమక్షంలో. పోలీసులు కూడా ఎందుకో మెతక వైఖరి అవలంబించారు అనుకోవాలి మనం. ఎందుకంటే ఇదే పని గతంలో ఎవరన్నా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నాయకుడు చేస్తుంటే ఇంకో రకంగా ఉండేది పోలీసుల స్పందన. అదే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి ఒక తెలుగుదేశం నాయకుడు ఆ రకంగా చేస్తుంటే 307 కేసు పెట్టేవాళ్ళు. భార్యా పిల్లలను చంపబోయిన రాక్షసుడు, కర్కసుడు అని చెప్పి వాళ్ళ మీడియా అంతా రాసేది. న్యూసెన్స్ కేసులు కూడా పెట్టేవాళ్ళు. కానీ ఇక్కడ అవేం జరగల. పైగా వాళ్ళ మీద దాడి చేసి కర్రతో దాడికి ప్రయత్నించిన వ్యక్తి వాళ్ళ మీద తనే కేసు పెట్టాడు. ఆ కేసును మళ్ళీ పోలీసులు ఫైల్ చేశారు. అదే జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి, దువ్వాడ లాంటి ప్రతిపక్షంలో ఉన్న ఒక ఎమ్మెల్సీ ఆ రకంగా చేస్తే ఖచ్చితంగా అతన్ని ఒక 10-15 కేసులు పెట్టి ఇరికించేసేవాళ్ళు. అతనిది పార్టీకి కూడా పూసేవాళ్ళు. అతని బురదని పార్టీకి కూడా పూసి ప్రచారం చేసేవాళ్ళు. కానీ మనకిప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామికవాది, రాజనీతిజ్ఞుడు, మహాత్మా గాంధీ, నెల్సన్ మండేలాల భావజాలాన్ని పుణికి పుచ్చుకున్నవారు. కాబట్టి దువ్వాడ శ్రీనివాస్ హ్యాపీగా యథేచ్ఛగా వీరంగం వేస్తూ ఉన్నాడు. ఎందుకో తెలియదు కానీ మహిళా కమిషన్ అని ఒకటి ఉంటుంది. ఆ మహిళా కమిషన్ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగంలాగా పనిచేసిందండి. ఆమె ఎవరో ఉండేది, వాసిరెడ్డి పద్మ అని. ఆ పద్మ ఆమె చిన్న విషయాలకు కూడా, అంటే మళ్ళీ వైసీపీ వాళ్ళు చేసిన విషయాలకు స్పందించేది కాదు. ప్రతిపక్షానికి సంబంధించిన వాళ్ళు ఏమైనా చిన్న ఇష్యూస్ జరిగినా కానీ పెద్ద ఎత్తున స్పందించి మీడియా పులి. ఆమె మీడియా ముందుకు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉండేది, యాక్షన్ తీసుకుంటూ ఉండేది, నోటీసులు ఇస్తూ ఉండేది. చంద్రబాబు నాయుడు గారికి కూడా నోటీసులు ఇచ్చింది ఆవిడ. తర్వాత ఇప్పుడు ఎవరో గజ్జల లక్ష్యం ఏదో ఉంది, ఒక ఆమె లేడీ, ఆమె కూడా నోరు బారేసుకోవటంలో ఘనాపాటి గతంలో సోషల్ మీడియాలో. అందుకే మెచ్చి జగన్మోహన్ రెడ్డి ఆ పదవి ఇచ్చినట్టున్నాడు. ఆవిడ కూడా మాట్లాడాల. వాళ్ళిద్దరు కూడా ఎవరు దీని మీద కిక్కురు మళ్ళా. మహిళా కమిషన్ స్పందించాలి. ఒక మహిళ తన భర్త అరాచకం చేస్తున్నాడు, అల్లరి పెడుతున్నాడు, భార్య పిల్లలకు అన్యాయం చేస్తున్నాడు అని రోడ్డు ఎక్కితే ఈ మహిళా కమిషన్కి చేమ పుట్టినట్టుగా లేదు. వారం రోజులుగా గొడవ అవుతూ ఉంది. ఆమె ఎక్కడుందో తెలియదు మరి గజ్జల లక్ష్మి. దువ్వాడ శ్రీని లాంటి చీప్ క్యారెక్టర్ కలిగిన వ్యక్తిని పెద్దల సభకు పంపి ఆ సభ గౌరవాన్ని దెబ్బతీశాడు జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి వ్యక్తిని, ఇలాంటి క్యారెక్టర్ ఉన్నవాడిని అక్కడికి పంపించాడు అంటే అసలు జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ ఏంటనేది కూడా ఇక్కడ అనుమానించాలి మనం.
అతని క్యారెక్టర్ కూడా ఎంత నీచమైందో మనం అర్థం చేసుకోవాలి. ఈ దువ్వాడ శ్రీని అరాచకాల గురించి ఉత్తరాంధ్రలో ఎవరిని అడిగినా చెప్తారు. ఉత్తరాంధ్రలో అరాచకం చేశాడు. అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నోటికి ఏదొస్తే అది మాట్లాడేవాడు. అచ్చెన్నాయుడు అంతు చూస్తానన్నాడు. అచ్చెన్నాయుడు ఇంటి మీదకి జనాన్ని వేసుకొని వెళ్ళాడు. అచ్చెన్నాయుడు ఇంటి ముందు కారు మీద కూర్చొని కాలు మీద కాలు వేసుకొని అచ్చెన్నాయుడికి ఫినిష్ చేస్తా అని చెప్పి కారు కూతలు కూశాడు. అయినా ఏం కేసులు లేవు ఆ రోజు. పైగా అచ్చెన్నాయుడు మీద కేసులు పెట్టారు. నిజానికి తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి హిట్ లిస్ట్ లేదు, కానీ మాకు హిట్ లిస్ట్ లేవు, మేము చాలా ప్రజారంజకమైన పాలన, ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటాం, ఎవరి జోలికి వెళ్ళాం, తెలుగుదేశం వాళ్ళు ఎవరినన్నా గుట్టినా కేసులు పెట్టండి ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు. కానీ కార్యకర్తల హిట్ లిస్టులో మాత్రం తొలి 10 మందిలో ఈ దువ్వాడ శ్రీనివాస్ ఉంటాడు. ఇక్కడ ఇంకో విచిత్రం ఏంటంటే వారం రోజులుగా ఈ గొడవ జరుగుతూ ఉంది. పార్టీ వైపు నుంచి కూడా ఎవరు దాన్ని సర్ది చెప్పడానికి ప్రయత్నించలా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి అరే ఏంట్రా బాబు ఇది, పార్టీ పరుగు పోతుంది నీ వల్ల, ఏదో ఒకటి సెట్ చేసుకోండి అని చెప్పి అతనితో మాట్లాడటం కానీ, లేదా భార్యతో అమ్మ నీకు న్యాయం చేస్తాం నువ్వు ఆందోళన ఆపు అని చెప్పి ఆమెతో చెప్పడం కానీ ఇలాంటివి ఏమీ లేవు. పైగా ఆవిడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలే. ఆవిడ కొద్ది రోజులు టెక్కలకు ఇన్ఛార్జిగా పనిచేసింది, జడ్పీటీసీగా ఉన్నారు. ఆవిడ తండ్రి మాజీ ఎమ్మెల్యే కూడా. కానీ ఆమె కూడా పట్టించుకునే తీరిక ఆ పార్టీ అధిష్టానానికి కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ లేదు. బహుశా ఇక్కడ పట్టించుకోవటం లేదనే దానికంటే ఇండైరెక్ట్గా దువ్వాడ శ్రీనే సపోర్ట్ చేస్తున్నారేమో అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆ పార్టీ కల్చర్ అలాంటిది. ఆ పార్టీ నిండా కూడా అలాంటి నాయకులే ఉన్నారు, కాముకులైన నేతలు ఉన్నారు అక్కడ. ఒక అంబటి రాంబాబు, ఒక అవంతి శ్రీనివాసు, ఒక గోరంట్ల మాధవ్ 70mm, ఒక దువ్వాడ శ్రీను, ఒక తమ్మినేని సీతారాం. ఈయనదైతే మరీ ఘోరం. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయనకి భార్య చేతిలో చెప్పు దెబ్బలు కూడా తిన్నాడని పేరుండేది. ఇటీవల విజయసాయిరెడ్డి గొడవ, సజ్జల రామకృష్ణారెడ్డి మీద ఉన్న ఆరోపణలు, ఇవన్నీ కూడా వీళ్ళంతా కూడా ఒకరిని మించిపోయిన వాళ్ళు ఒకరు అన్నట్టుగా వ్యవహారాలు నడిపారు. 5 ఏళ్ల పాటు నడిపారు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడా వీళ్ళని మందలించిన దాఖలాలు లేవు. ఇలాంటి వాళ్ళు ఇలాంటి పార్టీ పదవుల్లో ఉంటే, అధికారంలో ఉంటే ఆ సమాజం సర్వభ్రష్టత్వం పడుతుంది. ఇంకా వీళ్ళని సమర్థించే జనాలు కొంతమంది ఉండటమే ఏపీ చేసుకున్న దురదృష్టం. Like, share and subscribe to Rajaniti channel.